అండి, నా పేరు విశ్వచేతనాథ్ రెడ్డి. సో మేము ఏపీకి తెలంగాణకి జియాలజిస్ట్గా వర్క్ చేస్తామండి. సో బోర్లు ఎలా వేసుకోవాలి అంటే బోర్లు ఎలా వేసుకుంటే మనకు సక్సెస్ అవుతుంది. సో బోర్ సక్సెస్ అయ్యేదానికి ఏంటి మనకు కారణాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన దగ్గర సెన్సార్ విత్ డీటెయిల్ మీటర్స్ ఉంటాయండి. వీటి కెపాసిటీ 1600 అడుగుల ఫీట్ డెప్త్ మనం చెక్ చేస్తాము. సో మన బాడీలో బ్రెయిన్ ఎలా అయితే ఫంక్షన్ అవుతుందో అలా బోర్కు రీఛార్జబుల్ కండిషన్స్ అనేవి అలా ఫంక్షన్ అవుతాయండి. రీఛార్జబుల్ కండిషన్స్ అంటే నీళ్లు ఊడటం అన్నట్లు. సో నెక్స్ట్ వచ్చేసి నీళ్ళు ఊరితేనే బోర్ అనేది యాక్టివ్ రన్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మినిమం డెప్త్ మ్యాక్సిమం డెప్త్ క్యాలిక్యులేట్ చేస్తాము. మినిమం డెప్త్ మ్యాక్సిమం డెప్త్ అంటే మనం ఎంత డెప్త్ వేసుకోవాలి, ఎంతవరకు వేసుకొని ఆపాలి అని. సో నెక్స్ట్ వచ్చేసి మైనర్ ఫ్రాక్చర్ ఇండికేషన్ చెక్ చేస్తాం. మైనర్ ఫ్రాక్చర్ ఇండికేషన్స్ అంటే ఖాళీ గ్యాప్లు ఉన్నాయి, నీళ్ళున్న గ్యాప్లు ఉన్నాయని. సో నెక్స్ట్ వచ్చేసి రాక్ టైపు, రాక్ డెన్సిటీ చెక్ చేస్తాము, రాయికున్న జాతి, కులము, పట్టుదనాలు. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పెక్టెడ్ ఇల్ అనే అవుట్ఫిట్ తీసుకుంటాము. ఎక్స్పెక్టెడ్ ఇల్ అంటే ఎన్ని ఇంచెస్ వాటర్ పడతాయని. సో ఆఫ్టర్ దట్ యాన్యువల్ గ్రౌండ్ వాటర్ విత్డ్రాలు, యాన్యువల్ గ్రౌండ్ వాటర్ యూసేజ్ చెక్ చేస్తాము. మన ఏరియాలో ఎంత వాటర్ ఉంది, ఎంత యూజ్ చేసాము, ఎంత అవైలబిలిటీలో ఉంటుందని. సో నెక్స్ట్ ఎగ్జిస్టింగ్ బోర్వెల్, ఇన్ కేస్ మీ పొలంలో ఉన్న పాత బోర్లు కానీ లేదా చుట్టుపక్కల ఉన్న ఎగ్జిస్టింగ్ బోర్వెల్స్ డేటా తెలుసుకొని లేదా మన పొలంలో ఉంటే వాటిని చూసుకొని సో ఏరియాన్స్ వల్ల ఫెయిల్ అయినాయి వాటిని ఏమైనా రీడెప్ చేసే అవకాశం ఉంటుందా లేదా కొత్త బోర్లు ఎందుకు వేసుకోవాలని చెక్ చేస్తాము. నెక్స్ట్ వీల్ గో ఫర్ న్యూ పెగ్గింగ్ స్టోన్. మీ పొలాన్ని బేస్ చేసుకొని ఒక 20 లేదా 30 లేదా 40 పాయింట్స్ని మనం చెక్ చేసి వాటిలో ది బెస్ట్ ఆఫ్ పాయింట్ అనేది మనం రికమెండేషన్ చేసుకొని రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఇలా మనము క్లియర్ కట్గా పద్ధతిగా మనము స్టెప్ బై స్టెప్ మనం క్లియర్గా సర్వే చేస్తేనే బోర్ అనేది సక్సెస్ అవుతుందండి. సో రైట్ అండి, థ్యాంక్ యూ.